నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? మీలో ఒక ఆర్గనైజ్డ్గా, ఒక మాట చెప్పాలంటే ఒక ఆర్గానిక్గా క్రమక్రమంగా మార్పు అనేది మొదలవుతుంది. ఒక ధ్యేయం కానీ లక్ష్యం కానీ పెట్టుకుంటే అందరికీ దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవ్వకుండా మీరు కాస్త మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచన ధోరణిలో మాత్రం ఎక్కువగా ఒంటరితనం కనిపిస్తూ మీ లక్ష్య సాధన వైపు అయితే అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ప్రతి నిమిషాన్ని కూడా మీరు వాడుకున్నారనుకోండి, సక్సెస్ అనేది మీతోనే ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు కూడా. అలాగే ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించాలి, లేకపోతే విమర్శలకు గురవుతారు. ఏ పని చేసినా సరే ఆలోచించండి. ఎంత ఆలోచించినా తప్పులేదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ బుర్ర ఇచ్చింది ఆలోచించడానికి.
చాలామంది ఆలోచించడం మానేశారు. పనికిమాలిన విషయాల మీదే మనం దృష్టి పెడతా ఉంటాం. అసలు మీకు తెలియందేముంది? ఈరోజు మనం ఈ సోషల్ మీడియాని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా వాడుకుంటున్నాం. అందులో ఎలాంటి వాడతారు? అసలు ఎందుకు ఉపయోగపడిన వీడియోలు మాత్రం ఎక్కువగా చూడటం, లేదనుకుంటే అటువంటి వార్తలను ఎక్కువగా సెర్చ్ చేయటం. మన టైం ఎంత వృధా అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా బాగుంది. మీ టైంని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృధా చేయొద్దు. కాలం మరలా రాదు. ఇప్పుడు గడిచిన సమయం మరలా రమ్మంటే రాదు కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. కోపం వచ్చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కానీ అదుపులో పెట్టుకోవాలి. మీ ఇష్టదైవం ఆ పేరు స్మరించుకోండి. శివుడైతే శివుడు, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, అమ్మవారు అయితే అమ్మవారు, గణపతి అయితే గణపతి. ఎవరైనా సరే ఆ నామస్మరణ చేసుకున్నట్లయితే కోపం వెంటనే పోతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా చాలా కంట్రోల్గా ఉండాలి. చాలా కంట్రోల్గా ఉండాలి. ఆర్థిక పరంగా చూసినట్లయితే మితిమీరిన ఖర్చులు, అక్కర్లేని ఎక్స్పెండిచర్స్ వస్తూ ఉంటాయి. దీనివలన కూడా మీరు కాస్త ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. అలాగే మీ స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదో చెప్పారని చెప్పేసి తొందరపాటు డెసిషన్స్ పనికిరావు. అలాగే చెడు అలవాట్లు ఏదైనా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా వాటికి ఈ స్నేహం వలన పాపం ఆ సమయం వరకు బాగానే ఉంటారు. ఎవరో ఒకడు కలిసేటప్పటికి మరలా వెంటనే ఓపెన్ చేసేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా భేదాభిప్రాయాలు అవి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీ ధోరణి మీదే, వారిని మీరు పట్టించుకోవాలి. మీకోసం ఎదురు చూసేటువంటి కుటుంబ సభ్యులు, మీకోసం బ్రతికేటువంటి మీ కుటుంబ సభ్యులను మాత్రం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, పరిష్కారం లభిస్తుంది. ఇక గృహ నిర్మాణాలు ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు కాస్త వేగం పెంచడం పూర్తి చేస్తారు. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంతమేరకు అనుకూలంగానే సాగుతూ ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక ఎవరైనా నూతన స్త్రీ పరిచయం అయిందనుకోండి, తగుదనమ్మా అని చెప్పేసి మీరు ఏదో పరిచయాలు పెంచేసుకొని కాస్త జోరుగా ముందుకు వెళ్తే తర్వాత చాలా చిక్కుల్లో పడతారు. ఇక వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కూడా కాస్త నిదానంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు పర్వాలేదు, బాగానే ఉంటాయి. కాకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ కాకండి. రాజకీయ నాయకులు, మీరు ఎవరినైతే నమ్ముతారో మీ అనుచరులనండి, మీ కార్యకర్తనండి, లేకపోతే మీ సొంత మనసులు, వారిచ్చేటువంటి సమాచారాన్ని, ఫీడ్బ్యాక్ని మీరు బేస్ చేసుకొని కొంతమందిని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాడికి వీడి మీద పడదనుకోండి, వెంటనే మీకు రాంగ్ ఫీడింగ్ ఇస్తాడు. అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే వరకు వెయిట్ చేయండి. అలాగే ఉద్యోగస్తులకైతే అంతా బాగానే ఉంది. కాకపోతే పై అధికారుల ఫోకస్ కూడా మీ మీదే ఉంటుంది. వారితో మీరు చాలా నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వృత్తిరీత్యా కూడా కొన్ని విషయాలను కూడా తెలుసుకుంటారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. కొద్దో గొప్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదో ఆశించి మాత్రం అతిగా స్టాకులు అయితే ఏది కొనుక్కోకండి. దానివలన కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండటం చాలా మంచిది. చిరు వ్యాపారస్తులైతే వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ కనిపిస్తూ ఉంది. ఇక కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ పెద్దగా అవకాశాలు అయితే కనిపించటం లేదు. విద్యార్థులకైతే చాలా బాగుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఎంత శ్రద్ధతో ప్రిపేర్ అయితే మీకు రిజల్ట్స్ కూడా అంత బాగా వస్తాయి. మంచి విజయాలను కూడా విద్యార్థులు అందుకుంటారు. కాకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగానే ఉండాలి.
ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. హెల్త్‌ని నెగ్లెక్ట్ చేశారనుకోండి ఇబ్బంది పడతారు. ఇక ప్రేమికులకైతే మీ మధ్య ఎడబాటు అనేది కనిపిస్తూ ఉంది. అందువలన ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఫేవరబుల్ డేట్స్ 2, 6, 13. కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు 4, 9, 11. మరి మిథున రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రుడికి మంత్రం చదువుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఓం సుం శుక్రాయ నమః, ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18, రాత్రి వేళలో లేదంటే ప్రదోష వేళలో 18 సార్లు చదువుకోండి. వీలైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళటం, కాస్త అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. ఎవరో చెప్పారని పనికిమాలిన దీపాలు అవి ఇవి వెలిగించే మాకండి. ఎందుకంటే నేను అక్కడ వెలిగించే అన్నీ నేను ఇలాగే చెప్తా, మీ ఇంట్లో వెలిగించుకోండి దీపం, మంచిదే. అంతేగాని మీరు టెంపుల్కి వెళ్ళారంటే ఒక భక్తిభావంతో వెళ్ళండి. భగవంతుడికి మనసు ఇచ్చి వెళ్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని లేనిపోయిన సెంటిమెంట్లు పెట్టేసుకొని ఆ గుడిని మాత్రం తగలెట్టేయకండి దయచేసి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.